హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర స్వామి మహిమలు. ఒక భక్తుడి కథ. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎంతో భక్తి, కానీ సంపాదన మాత్రం చాలా తక్కువ. ప్రతిరోజు గోవిందా గోవిందా అని జపిస్తూ జీవించేవాడు. ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు, ఏడుకొండల స్వామిని ఒక్కసారైనా దర్శించాలి అని. అతను చాలా కష్టపడి కొంత డబ్బు కూడబెట్టాడు. ఆ డబ్బుతో కొంచెం నైవేద్యం తీసుకొని తిరుమలకి బయలుదేరాడు. మార్గం మధ్యలో అతనికి ఒక ఆకలితో ఉన్న వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం ఇస్తావా అని. ఆ భక్తుడు ఒక క్షణం ఆలోచించాడు. ఇది స్వామికి తీసుకెళ్తున్న నైవేద్యం, కానీ ఈ వృద్ధుడు ఆకలితో ఉన్నాడు అని చివరికి తన హృదయం గెలిచింది. స్వామి కోసం తీసుకెళ్లిన ఆహారాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. అలా ఖాళీ చేతులతో తిరుమలకు చేరుకున్నాడు. స్వామి, నేను నీకు ఏమీ తీసుకురాలేకపోయాను అని కళ్ళలో నీళ్లు తెచ్చుకొని ప్రార్థించాడు. అప్పుడు అతనికి దర్శనంలో స్వామి ఇలా అన్నట్లు అనిపించింది, నీవు నీవు మార్గమధ్యంలో ఇచ్చిన ఆహారమే నాకు చేరింది. భక్తి ఉన్న చోటే నేను ఉంటాను. ఆ భక్తుడు ఆనందంతో మునిగిపోయాడు. అతనికి అర్థమైంది, స్వామి తన హృదయంలోనే ఉంటాడు అని. మనం చేసే మంచి పనులే ఆయనకు నిజమైన సేవ. ఇక్కడ నీతి ఏంటంటే, భక్తి అంటే కేవలం పూజలు కాదు, దయ, సహాయం, ప్రేమ, ఇవి నిజమైన భక్తి. ఓం నమో వెంకటేశాయ, నమో నమః.